మా ఈసీ మెంబర్ కాదంబరి కిరణ్ గారిని కూడా మేము సవినయంగా పైన ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమం గురించి, వీటి వివరాల గురించి మా జనరల్ సెక్రటరీ గారు శివాజీ రాజా గారు మాట్లాడతారు. ఇక్కడున్న మా మెంబర్స్ అందరికీ ఇంతకుముందు పెన్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వాళ్ళకి ఇవ్వలేకపోవడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చాక మా కమిటీ వీళ్ళకి ఇవ్వచ్చు, ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్ని పోగు చేద్దాం, పెన్షన్లు మాత్రం ఆపొద్దు అని నిర్ణయించుకుని మేము ఇంకా సీట్లో కూర్చుని 2 days అయింది. ఎవరైతే ఇంతకుముందు మేము ఇచ్చామో పెన్షన్లు వాళ్ళందరినీ స్క్రూటినీ అయిపోయింది కాబట్టి ఒక కమిటీ ఒప్పుకుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుందాం. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఈసీ మీటింగ్లో పెట్టి ఓకే చేసుకుని వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము 40-50 మందికి ఇద్దాం అనుకున్నాం. ఎక్కువైతే 60-70 మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా ప్రెసిడెంట్ గారి పర్మిషన్తో ఈ 1000 రూపాయలతో ట్యాబ్లెట్లు రావన్న విషయం మా నలుగురికి తెలుసు. ఈ వైద్యానికి అయ్యే ట్యాబ్లెట్లు, రోజు షుగర్ బీపీలు వేసుకునే ట్యాబ్లెట్లు డెఫినెట్గా 1500-2000 అవుతాయి. ఇంకా పెంచి త్వరలో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఈసీ మీటింగ్లో పెట్టి. మీరందరూ మాకు చాలా కావాల్సిన వాళ్ళు, మా ఆప్తులు, మాతో ఎంతో కాలం నుంచి ప్రయాణిస్తున్న వాళ్ళు, యాక్ట్ చేస్తున్న వాళ్ళు. మీకు ఇవ్వటం ఉన్నది మా తృప్తిగా భావిస్తున్నాం. దీంట్లో ఎవరి గొప్పతనం లేదు, మా కమిటీ అందరి గొప్పతనం, అందరి ఆశీస్సుతోనే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా వచ్చి హాస్పిటల్లో ఉంటే మా నలుగురితో పాటు మా కమిటీ సభ్యులు కూడా మీకు అండగా ఉంటారు. మేము జనరల్ బాడీలో రాటిఫై చేసుకుని వెంటనే వచ్చి ఆర్థిక సహాయం మీకు చేయడానికి, ఎంతో కొంత డబ్బులు మీకు ఫస్ట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అది కూడా ఇంతకు ముందు మేము చేసాం, ఇక ముందు చేస్తాం. ఎలక్షన్లో మేము ఏమైతే అన్నామో అది 100% కాదు 200% నిరూపించుకుంటాం. అది మా బాధ్యత. వీళ్ళందరికీ సాయం చేయాలని ఆ కమిట్మెంట్ తోటే మేము ఎలక్షన్లో నుంచోవడం జరిగింది. భారీ విజయంతో గెలవడం జరిగింది. సో ఈవేళ ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ఈ ఆర్థిక సహాయం, అలాగే మెడికల్, ఫ్రీ మెడికల్ చెకప్స్ అండ్ ఇది ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మేము త్వరలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో అవి కూడా నెరవేరుతాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వారి తరఫున, మన తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాదంబరి కిరణ్ ఒక చక్కటి మాట అన్నాడు. మీరందరూ మాకు తల్లి తండ్రి లాంటి వారు. నాకు చాలా నచ్చిన మాట అది. నేను చిన్నప్పుడే 10 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన వాడిని కాబట్టి నాకు ఆ విలువ తెలుసు. ఆ పెద్దలకి ఆ ఇవ్వాల్సిన విలువ ఏంటో నాకు తెలుసు. చాలా సంతోషం. అట్లాగే మా సెక్రటరీ గారు మాకున్నటువంటి, మా మనసులో ఉన్నటువంటి భావం ఏంటో మీకు తెలియజెప్పారు. పెన్షన్స్ ఇవ్వటం అనేది నాకు తెలిసి బిడ్డలుగా మా బాధ్యత. ఇవాళ ఏదో మేము ప్రత్యేకంగా గొప్పతనం చేస్తున్నామని నేను అనుకోవట్లా, గొప్పగా మేమేం చేయట్లా. అందుకే మనస్ఫూర్తిగా ఇందాక తను అన్నట్టుగా ఎంత ఇస్తున్నామో ఇప్పుడు అనేది అది సరిపోదు. అది నిజంగా ఎంత సరిపోదో మాకు బాగా తెలుసు. కాబట్టి అతి త్వరలో దాన్ని ఎంత ఎక్కువ పెంచాలో మీరు ఆశ్చర్యపోయేంత ఎక్కువ పెంచుతామని మాత్రం తెలియజేస్తాం. ఒక మనిషికి, మామూలు మనిషి అయితే ఒక మనిషికి ఒక గౌరవం ఎప్పుడు వస్తుంది అనంటే, నాకు తెలిసి అతను ఏ మనిషినైనా ఇతను ఏమిటి అని తెలుసుకోవాలంటే అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోమంటారు. అంటే నీ మాటను బట్టి నువ్వెవరో తెలుస్తుంది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే అతను ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబడ్డాడు అనేది, అది అంతకంటే గొప్ప. అది గనక నిజమైతే ఏదో అనుకోకుండా మొన్న జనరల్ ఎలక్షన్ కంటే చాలా ఎక్కువైపోయినటువంటి ఈ ఎలక్షన్, మన ఎలక్షను, మాటలు కొన్ని మాట్లాడవలసి వచ్చినా మాకు మాత్రం
ఈ నలుగురికి గుండెల్లోంచి వచ్చిన మాటలు మాత్రమే బయటపెట్టి చెప్పడం జరిగింది. ఆ గుండెల్లోంచి వచ్చిన మాటలే ఇవాళ చేతలై మీ ముందు ఇలా నిలబడడం జరిగింది సవినయంగా. ఒక మంచి కార్యక్రమం చేయడానికి మేము మీకు తెలుసు 1, 2, 3 పెన్షన్స్, తర్వాత హెల్త్, మరి ముఖ్యంగా మీ అందరి ఆరోగ్యం మాకు ముఖ్యం. ఆరోగ్యం తర్వాత బిల్డింగు, తర్వాత ఇట్లా 1, 2, 3, 4 అనుకోవడం జరిగింది. దాంట్లో మొదటి కార్యక్రమం ఎంత తొందరగా మొదలు పెట్టాలి అని అంటే మాకు ఊపిరి కూడా సలపనటువంటి, ఇంకా 4 రోజులు లేదని మేము కాపురం మొదలుపెట్టి ఇంకా 4 రోజులేగా అయింది మీ ముందు. అంటే ప్రతిదీ కొంచెం సరదాగా చెప్పడం నాకు అలవాటు. కాపురం మొదలుపెట్టి 4 రోజులే అయింది. ఈ లోపలే మనకి ఏనంటే ఈ లోపల లేదు ఆ లోపల లేదు. మాకెంత అదృష్టం అంటే మాతో పాటు వెనుదన్నుగా నిలబడ్డారు. నాకు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నా సోదరులు, మెగాస్టార్ చిరంజీవి, అతనికి నాకు లక్ష్మణుడు లాంటి వాడు నాగబాబు. ఎంత ఆశ్చర్యం వేసింది అంటే అతనికి ఎంత కన్సర్న్ అంటే అతనికి ఎంత బాధ్యత. అన్నయ్య మీరు నమ్మి తీరాలి, ఇది ఎక్స్ట్రాగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా ఇంట్లో వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంత కన్సర్న్ ఫీల్ అయ్యారు అని అంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తుండగానే పరిగెత్తుకొచ్చేసి, అన్నయ్య ఒకవేళ నువ్వేమైనా ఇబ్బంది పడతావేమో, ముందు ఈ పెన్షన్ స్టార్ట్ చేస్తాను నువ్వు అర్జెంటుగా ఈ పెన్షన్స్ కోసం ఇదిగో చెక్కు అని నా తల్లి మీద ఉంటుంది. నా ఎంత సోదరులు అంటే వాళ్ళు ఎంత కన్సర్న్ ఫీల్ అయ్యారు అంటే వెంటనే వచ్చి, సరే పెద్దవాళ్ళు నాగబాబు చిరంజీవి గారు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చెక్కులు ఇవ్వటం సరే, వాళ్ళ యొక్క బిడ్డల చేత కూడా ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్, చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ బన్నీ అని పిలుస్తాను నేను, అల్లు అర్జున్ 2 లక్షలు, అట్లాగే సాయి ధర్మ్ తేజ 1,00,000 రూపాయలు, వరుణ్ తేజ్ అతనికి 1,00,000 రూపాయలు. వెంటనే వాళ్ళు ఇచ్చేసేయటం, అది చూసి అక్కడే కూర్చున్నటువంటి రోజు వెంటనే సార్ నేను కూడా 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాను. ఎట్లా ఉంది అని అంటే ఇది నేను ఎందుకు మీకు చెప్పాను అంటే మీ ముందు ఎందుకు చెప్పుకుంటున్నాను అని అంటే మీకు ఎలా స్పందిస్తున్నారో చూడండి. అంత అద్భుతంగా స్పందిస్తున్నారు. స్పందించకపోవటం ఏమీ లేదండి. మీకు ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చి తీరాలి మీకు. సో తప్పకుండా శివాజీ వాళ్ళ ఫ్రెండు ఊరికే చూడ్డానికని వచ్చాడు. దినేష్ అని అతని ఫ్రెండు సరదాగా చూడ్డానికని చెప్పి మా ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది చూడ్డానికి వచ్చి అతను కూర్చున్నవాడు మేలకొన్నవాడు గబుక్కుని లేసి 50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇదంతా మా మాటల్లో ఉన్నటువంటి ధర్మం, మా మాటల్లో మీ పట్ల ఉన్నటువంటి న్యాయం, మీ పట్ల ఉన్నటువంటి సిన్సియారిటీ మాత్రమే ఇది జరగటానికి కారణమైందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవిస్తున్నాను. దాని యొక్క పర్యవసానమే ఈవేళ అందరం, మేము 4 కనిపిస్తున్నా, మొత్తం అందరూ కూడా కమిటీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకనంటే మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు. మరి ముఖ్యంగా ఈ హెల్త్ వీటన్నిటి దృష్ట్యా మనం పైగా డబ్బు అంటే మన అసోసియేషన్లో ఉన్నటువంటి 1 రూపాయిని కూడా మేము ముట్టుకోకుండా, 1 రూపాయి మీద కూడా మేము ఏ విధమైనటువంటి అర్హత తీసుకోకుండా మా అంత మేముగా సంపాదించి మేము తీసుకొచ్చి మేము మాత్రమే చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దయచేసి మళ్ళీ మనం దీన్ని ఆలస్యం చేయటం మంచిది కాదు. ఆలస్యం చేస్తే మేము వచ్చిన మాటల్లో ఉన్న ధర్మం తప్పుకుంటుంది పక్కకి. ధర్మం తప్పుకుంటే జీవితమే పోతుంది. ఆ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. జీవితం ఉన్నది మాట. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక మాట, ఆ మాట మీద నిలబడి ఇవాళ మీకు సేవ చేసుకునేటటువంటి అవకాశం. ఆ రోజు కూడా మేము అడిగింది, ఎలక్షన్లో చెప్పింది కూడా, మేము వస్తున్నది సేవ కోసం, మేము వస్తుంది మార్పు కోసం, మేము వస్తుంది మంచి కోసం. సో అది గనక అనుకున్నట్టయితే, మేము మాట్లాడిన మాటల్లో నిజంగా ధర్మం ఉందని మీరు అనుకున్నట్టయితే ఇవాళ మొదలుపెట్టిన కార్యక్రమం దాని నుంచి స్టార్ట్ అయిందని, తప్పకుండా మీకు బిడ్డలందు ఎంత చనువైతే మీకు ఉంటుందో, ఏదైనా నాయన నాకు పలానా కష్టం వచ్చింది, నాయన నాకు పలానా కష్టంగా ఉంది అని
చెప్పుకోవడానికి మేము ఎల్లప్పుడూ మీ బిడ్డల్లాగా మీ సేవకుల్లాగా మీ ముందుంటామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ మేడే సందర్భంగా ఇది అనుకోకుండా వచ్చినటువంటి మేము వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నటువంటి విషయం, ఆ వెంటనే చేద్దాం అనుకున్నది ఈ మేడే సందర్భం వచ్చింది కాబట్టి ఈ విధంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము చేసే కార్యక్రమం మొదలైంది, ఇది పెన్షన్స్తో స్టార్ట్ అయింది అని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ఈవేళ ఈ పెన్షన్స్ అనే కార్యక్రమం ఈవేళ అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము ఓకే అనుకున్న వాళ్ళని చేసాం. ఇంకా కూడా మేము అర్హులైన వాళ్ళందరికీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళందరినీ అప్లై చేసుకోమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరెవరి అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తారు. చేసిన దాంట్లోంచి మళ్ళీ మన కమిటీ ఎవరైతే ఉంటారో ఆ కమిటీ వారు కూర్చుని వాళ్ళందరి అర్హతని ఒక్కసారి ఊరికే అంటే అదేమి స్క్రూటినింగ్ అంటే అదేదో సిబిఐ అదేం కాదు, కరెక్ట్గా తెలుసుకోవటం అంటే నిజమే. అందులో రెండు మీనింగ్లు ఉన్నాయి దాంట్లో. అంటే నీకు అర్హత ఉందా అని అంటాం వేరు, ఇంటికి వచ్చి మీకు పొజిషన్ అయ్యో ఇలా ఉన్నారా, ఇంకెలా ఉన్నారు, ఇంకేమన్నా కావాలా అని అడగటం వేరు. మాది రెండో విధానం అండి. అసలు ఏమిటి వాళ్ళ పొజిషన్ ఏంటి, ఏం చేయగలం మనం అని చూడటం అనేది మాది రెండో విధానం. తద్వారా మేము అందరినీ అప్లై చేసుకోమని అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా స్పందించే మనిషే పరిపూర్ణమైన మనిషి. నాకు తెలిసి మనిషి అనేవాడికి స్పందన లేకపోతే మనిషి ఎందుకు అవుతాడు, ఇంకేదో అవుతాడు, మనిషి కాదు. స్పందించడం అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. నాకు తోడబుట్టిపోయిన వాళ్ళు నాకు ఎట్లా అయితే నేను ఎక్కడ కష్టపడిపోతానో సీట్లో కూర్చోగానే నన్ను అది ఇవ్వడానికి రాజా నువ్వు చెప్పిన మాట ఇవ్వడానికి నీకు ఇబ్బంది అవుతుందేమో అని పరిగెత్తుకొచ్చిన వాళ్ళు ఎలా అయితే చేశారో, ఇంకా కూడా మహానుభావులు ఇంతకుముందు ఇదే కార్యక్రమం చేయడానికి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి లిస్టు కూడా మీకు మళ్ళీ తెలియజేస్తాం. అవి కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసి ఇంతకుముందు చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ విక్టరీ వెంకటేష్ గారు ఇచ్చారు, మహేష్ బాబు గారు ఇచ్చారు, ఇట్లా చాలామంది ఇచ్చారు. నేను ఆ లిస్ట్ ఉందిగా, ఆ లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ కూడా మీకు తెలియజేస్తాను తప్పకుండా. వాళ్ళందరూ ఇంతకుముందే చాలా పెద్ద మనసుతో వాడు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం కోసం. 2 years బ్యాక్, ఈ 2 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. అవి కూడా ఇందులో కలిపేసి ఇంకా కలిపిన కొందికి మనకి ఇంకొంచెం 2 కూరలల్లా 4 కూరలు అవుతాయి. బాగా చెప్పినా వేరే గారు. అలా పెంచడానికి మాత్రమే ఈ బిడ్డలు ఉన్నారని మమ్మల్ని మీరు బిడ్డల్లాగా చూడమని మరొకసారి మనవి చేస్తూ, మేము ఏం చేసినా మీకోసం, మీ ఆనందం కోసం, మీ 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 ముఖంలో ఆనందం చుట్టుకోవటం మా ఉద్దేశం అని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకుందాం. పర్సనల్గా మాకు వచ్చిన దీనికన్నా కూడా ఈరోజు నాకు నచ్చింది ఏంటంటే మా నలుగురికి ఎలక్షన్లో నగ్గాక మేము ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది. మాకు ఎన్నో సాలులు కప్పారు. ఆ సాలులు మాకు కప్పితే మేము ఆ సాలులు తీసుకొచ్చాం మీకు కప్పుదామని అందరికీ. అది మా ప్రెసిడెంట్ గారి ఐడియా, ఇది మనలా చేద్దామని. మా నలుగురు దానికి ఎంతో ముచ్చటపడ్డాం. మా కప్పిన సాలులు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒక్కొక్కరు పేరు చదువుతాం. మీరు వస్తే మీకు ఆ చెక్కు ఆ సాలు ఇవ్వటం జరుగుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున మేము ఇచ్చే చెక్కు ఇది. శివాజీరాజు గారు ఈవిడికి ఈ 2 years పాటు కావాల్సిన చెక్కులు ఆల్రెడీ మన ఆఫీస్కి అందజేసేశారు మా జనరల్ సెక్రటరీ శివాజీరాజు గారు. ఫస్ట్ చెక్కు ఈ నెలది తీసుకోవటం యొక్క ఇంకా బెటర్ విషయం ఏంటి అంటే అసోసియేషన్ ఇస్తున్నటువంటి 1000 ప్లస్ వాళ్ళు అంటే దత్తత చేసుకున్న వాళ్ళు ఇస్తున్నటువంటి 1000 2000 రూపాయలు అయింది. అమ్మా 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 నువ్వు పెద్దదానివి అమ్మా, పెద్దాన్ని వెళ్ళాం ప్లీజ్. శ్రీ ఎస్వి రమణ గారు. సార్ ఒక్క నిమిషం. పెద్దలు మాకు ఇంతమంది ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు.
తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్కు నాకున్న ఒక చిన్న అనుబంధం చెప్పాలనుకుంటున్నాను. చెప్పొచ్చా? సార్ హీరో మీకు అందరికీ తెలుసు, నేను కామెడీ మీకు అందరూ తెలుసు. ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అంటే సినిమా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, మన పేపర్ వాళ్ళు వేరే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. కొంచెం హీరో గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందాం అన్నారు. ఇంటర్వ్యూ ఎవరిది అన్న? నీది అన్నాడు. పోయి ఆయన చెప్పుకోండి అన్న. చెప్తా ఆయనతో అన్నారు. చెప్పుకోండి అన్న. పోయి చెప్పారు. సార్ చెప్పారు, నిజమే వాడు చెప్పింది, నేను వస్తాను వచ్చారు. అంతటి శోభా మా రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. శ్రీ కేకే సార్ రమణ గారు మాట్లాడు. వృధా చేయను, కానీ నేను వీళ్ళందరికంటే పెద్దవాడిని. అయినా కూడా ఈ నలుగురికి నేను ఈ నిండు సభలో నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. తప్పైనా ఒప్పైనా క్షమించండి. పోతే ఇంకొక విషయం చెప్తాను. అవి చాలా చెప్పాలంటే గంట పడుతుంది, కానీ ఒక్క ముక్కలో చెప్తాను. ఏ రోజైతే పేపర్లో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడాలనుకుంటున్నాను, గతంలో నిలబడి 8 ఓట్ల తేడాతో ఓడిపోయాను, ఈసారి మీకు సేవ చేయాలి అని అనుకుంటున్నాను, నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి న్యూస్ పేపర్లో వచ్చిందో ఆ రోజు ఆయన గెలిచాడు గెలిచాడు గెలిచాడు. మీ ఆశ ఇలా కూడా 2000 3000 అతను రేపు డిసైడ్ చేసి చెప్తా అన్నాడు. నెక్స్ట్ మంత్ నుంచి ఆ 3000 కూడా మీకు కలపడం జరుగుతుంది. ఇవన్నీ మాటలు కూడా వణుకుతున్నాయి ఆనందంతో. 2 మాటలు చెప్తాను. ఒక భవనానికి 4 పిల్లర్స్ ఎట్లా అవసరమో ఆ విధంగా వీళ్ళు నలుగురు 4 పిల్లర్స్ లాగా 4 వేదాల్లాగా ఈ అసోసియేషన్ని ఈ విధంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టారంటే అది భగవంతుని కృపా ఆదర్శం. ఆయన శ్రీ వీరమాచినేని ప్రసాద్ గారు. పాటు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా ఒక మనమందరం 4-5 ఐటమ్స్ నాన్ వెజ్తో తింటున్నాం, స్వీట్స్ తింటున్నాం మేము 6 o'clock బ్రేక్లో. అలాగే వాళ్ళకు కూడా మనంత కాకపోయినా ఏదో కొద్దిగా వాళ్ళకు తృప్తి కోసం చేద్దామన్నటువంటి నాకు తెలిసి ఇప్పటి వరకు అదే ఫస్ట్ ప్రారంభం అండి. రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పద్మనాభం గారు చిత్రించినటువంటి దేవత సినిమా, ఆయన ఫస్ట్ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కడికి కూడా ఇన్ని ఐటమ్స్ అది అని కాదండి, కనీసం వాళ్ళకు కోడిగుడ్డన్నా ఉండాలి, మనం 4 స్వీట్స్ తింటే వాళ్ళకు 1 ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రారంభించింది ఆయన. ఈ టోటల్గా ఇంతమంది మనకి మన షెడ్యూల్స్లో ఎంతమంది ఎన్నిసార్లు వస్తారు వీళ్ళకి ఎంత అవుతుంది ఖర్చు అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. మనం సాధారణంగా వాడుకున్నంత లేదు బ్రదర్ ఇంకోటి చెప్పాడు ఆయన. ఆనాడు స్టార్ట్ చేసినటువంటిది ఇవాళ ఎంతవరకు ఎదిగిందో అది చూడండి. ఇవాళ అది లేకపోతే చాలా అసహించుకునేటువంటి పొజిషన్కి వచ్చింది. అలాగే అది ఆరంభమైనప్పుడు ఇలాగే ఈ రోజున ఈ ఫంక్షన్స్ ఈ మహా అసోసియేషన్లు ఇవ్వటం అనేది పరిశ్రమలోనే, అంటే ఇంతకుముందు 1-2 సార్లు జరిగిందండి 2 సంవత్సరాల క్రితం. అది మధ్యలో ఆగిపోయింది. అది కారణాలు అందరికి మన పెద్దలందరికీ తెలిసిందే. కానీ ఇది పునరుద్ధరించి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచిన వెంటనే ఈ పథకాంతోనే స్టార్ట్ చేసి ఆయన మాట ఆయన చెల్లించుకున్నారు. మళ్ళీ ఇది అపూర్వమైనటువంటి సంచలనం. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ రోజున పద్మనాభం గారు పెట్టినట్టుగానే ఈ మా అసోసియేషన్ ఉన్నంతకాలం, అంటే మేము కాకపోయినా మాలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వాళ్ళు యువకులుగా ఉన్న వాళ్ళు రేపు వాళ్ళు వృద్ధులవుతారు. కానీ వృద్ధాప్యంలో పడుతున్నటువంటి ఆ నటులకి అర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఈ ఇబ్బందులు రాకుండా
ఈ పథకాన్ని, ఈ ప్రాసెస్ని ఇలాగే కొనసాగించాలి. ఇది మళ్ళీ ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు కాబట్టి ఇలాగ కొనసాగాలి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వారు ఉన్నంత వరకు జరగటం కాదండి. అలాగే మేము ఉన్నంత వరకు మాతోనే కాదండి, వాళ్ళు యువకులుగా ఉన్న వాళ్ళందరూ రేపు అందరూ వాళ్ళు వద్దు అవుతారు. అందులో ఏ 10 మందో వాళ్ళు సెటిల్డ్, మిగతా 70 మందో 80 మంది మాత్రం మా స్థితే. కనుక ఇది మామూలు విషయం కాదండి. అందువల్ల దీన్ని మాత్రం ఏదో ఆషామాషిగా తీసుకోకుండా మా ప్రసాద్ గారు వేసిన ఈ బాటని అలాగే కొనసాగించాలి అనేది నేను పరిశ్రమల పెద్దలందరూ కూడా సహకరించాలి వారికి. అలాగే కళా అభిమానులు కూడా ఇప్పుడు ఇందాక మా ప్రసాద్ గారు కానీ శివాజీ రాజా కానీ వీళ్ళందరూ కూడా బయట ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది స్పాన్సర్స్ అది చేసుకుంటున్నారు. కొన్ని వాటికి ఇస్తుంటారు కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని మనకి అందరికీ తెలిసిందే. ఇది అందులో కళాకారులు, వీడు ఇంకో పని చేయలేడండి. తీసుకోండి సార్. మహర్షి గారు సార్. వేరే మీరు కిందకి రండి ఒక్క నిమిషం. ఓకే రైట్, అలా ఒక్క నిమిషం. See how they love him. వారు నాకు హీరో, మీరు విలన్.